రేకుల షెడ్డులో కొంతమంది కూలీల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మోటార్లకు వైండింగ్ చేసుకునే సంస్థ. ఎంత కష్టపడ్డా అంతంత మాత్రం ఆదాయం. చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టు పనులు చేసే ఆ సంస్థ ఇప్పుడు ప్రభుత్వాలతో పాటు వ్యాపార దిగ్గజాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? 20 ఏళ్ల క్రితం కార్మికులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న ఆ సంస్థ నేడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా చేస్తోంది? వ్యాపారంలో దూసుకుపోవడానికి ఆ సంస్థ అమలు చేసిన వ్యూహం ఏంటి? ప్రభుత్వం ఏదైనా సంస్థ చక్రం తిప్పడానికి గల కారణాలేంటి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కార్పొరేట్ లీలలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. అధికారులతో పాటు అధికార పార్టీ నాయకుల్ని మేనేజ్ చేయగలిగిన సామర్థ్యం షిరిడి సాయికి సొంతం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒకప్పుడు చిన్న కుటీర పరిశ్రమలా ఉండేది. ఇప్పుడు చూస్తే వందలాది ఎకరాల భూములు, అలాగే దేశంలోనే 2వ స్థాయిలో విద్యుత్ పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థగా ఎదిగింది. ఆ ఎదుగుదల వెనుకల ఎన్నో అక్రమాలు, ఎన్నో అడ్డదారులు, ఇవన్నీ ఈ షిరిడి సాయి సొంతం. ప్రస్తుతం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సంబంధించిన ఆ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. ఆ సంస్థ ఎలా ఎదిగింది, ఆ సంస్థ యాజమాన్యం అక్రమ మార్గాల్లో ఏ రకమైన కాంట్రాక్టులు సంపాదించుకుంది అన్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20 ఏళ్ల క్రితం రేకుల షెడ్లో మొదలైన సంస్థ కూలీలకు వేతనాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డ సంస్థ. నేడు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్కు ఎదిగిన సంస్థ. జగన్ సర్కార్లో చక్రం తిప్పిన సంస్థ యాజమాన్యం. స్మార్ట్ మీటర్ల పేరుతో స్మార్ట్ గా దోపిడీ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమోగుతుంది. కడప జిల్లాలో చిన్న రేకుల షెడ్లో ప్రారంభమైన సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ఎంతలా అంటే ఇతర దేశాలకు సైతం తన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేరుకుంది. అయితే సంస్థ అభివృద్ధి వెనుక కంపెనీ కష్టం, వ్యాపార నైపుణ్యం ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. అడ్డదారిలో దూసుకువెళ్లిన కంపెనీ అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నా, పార్టీ ఏదైనా వారిని మేనేజ్ చేసి బుట్టలో వేసుకోవడం కంపెనీకి చిటికలో పనిగా చెప్పుకుంటారు. పొలిటికల్ లీడర్స్ నుంచి బ్యూరోక్రాట్స్ వరకు ఎవరినైనా తమ రూట్లోకి తెచ్చుకోవడం కంపెనీ యాజమాన్యానికి ఉన్న టాలెంట్ అన్నది బహిరంగ రహస్యం. కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంలో వ్యవసాయ మీటర్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఈ కంపెనీ దశ తిరిగింది. అక్రమ మార్గంలో కాంట్రాక్టులు పొంది 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి తక్కువ సమయంలో ఎదిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఎలా సాధ్యమైందంటే అప్పటి ప్రభుత్వ అధినేత జగన్ సంస్థ యజమానిని దగ్గరి వ్యక్తి కావడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా తమకు అవసరమైన పని చేయించుకోవడంలో సంస్థ యాజమాన్యం ముందు వరుసలో ఉంటుందని సమాచారం. ఎందుకంటే గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిరుపయోగమని ప్రయోస్ అనే సంస్థ నివేదికిచ్చింది. దీంతో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు చేస్తున్నట్లు ఇప్పటి ప్రభుత్వం ప్రకటించడంతో కలకలం రేగింది. అయినా సంస్థ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా సరే తమ సంస్థపై నోరెత్తకుండా పనులు చక్కబెట్టుకునే సామర్థ్యం ఆ సంస్థ యాజమాన్యానికి ఉంది. గత 5 ఏళ్ల క్రితం నుండి కాంట్రాక్టులు, వ్యాపారాలు, విద్యుత్ పరికరాల ఎక్స్పోర్ట్స్ రంగంలో దూసుకుపోతుంది. ఈ సంస్థకు వైఎస్ఆర్ సర్కారైనా, కూటమి సర్కారైనా ఒక్కటేలా అనిపిస్తుంటుంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కంపెనీ పాడిందే టెండర్, చెప్పిందే రేట్ అన్న చందంగా సాగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టులు అప్పనంగా దక్కించుకున్నట్లు ఎలక్ట్రికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సంబంధించి ఇక్కడ పరిశ్రమ ఉండడమే కాదు, దానికి నెల్లూరు జిల్లాలోను, కడప జిల్లాలోను, లేకపోతే అనంతపురం జిల్లాలోను అనేక ప్రాంతాల్లో సుమారుగా 1000 ఎకరాల భూమిని ఇచ్చినారు. ఈ భూమి వేయడంలో షిరిడి సాయి సంస్థ అంత పెద్దగా, దానికి అంత సామర్థ్యం ఉందా, ఆ రకమైన డబ్బులు పెట్టి పరిశ్రమను నిర్మించగలిగిన అవకాశాలు, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ ఉన్న పరిశ్రమన అన్నది పరిశీలిస్తే అవన్నీ అందరికీ అర్థం అయిపోతాయి. దాని వెనకాల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళకే బినామీగా పనిచేసిందన్న అభిప్రాయం కూడా ఉన్నది. దాని కారణంగానే ఆ సంస్థకి ఇబ్బడి కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఇబ్బడి డబ్బులు వచ్చినాయి, ఇబ్బడి పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది తప్ప అదేమి సక్రమం కాదు. విద్యుత్ పరికరాల కాంట్రాక్ట్లే కాకుండా కడప నగరంలో అత్యంత విలువైన ఐటీ సెజ్ భూములు కూడా జగన్ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అప్పగించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొట్లంపల్లి గ్రామ పరిధిలో సింగపూర్ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేశారు. శాటిలైట్ సిటీ పక్కనే 52.45 ఎకరాల భూమిని డీనోటిఫై చేయించి కారు చౌకగా 48,42,000 రూపాయలకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కొట్టేసింది. కడప జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సేకరించిన భూమిని ఇతర అవసరాలకు ఎలా కట్టబెడతారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అవేమీ పట్టించుకోని జగన్ సర్కార్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు భూమిని కట్టబెట్టింది. కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కేటాయించిన భూమి బహిరంగ మార్కెట్లో ఎకరానికి 6 నుంచి 8 కోట్ల రూపాయలు పలుకుతుంది. అంతటి విలువైన భూమిని జగన్ సర్కార్ కేవలం 48 లక్షలకు కేటాయించడం ఏంటి? 350 నుంచి 400 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 1/2 కోటికే కేటాయించడంపై తెర వెనక ఏదో జరిగిందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంపై అప్పట్లోనే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయినా ప్రభుత్వం కానీ షిరిడి సాయి సంస్థలు కానీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐఐసిలో ఏదైతే ఐటీ సెజ్కి కేటాయించిన 50 ఎకరాల భూమి ఉందో దాన్ని చాలా కార్యచౌకగా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాని విలువ 400 కోట్ల పైన చేస్తుంది. దాన్ని కూడా మహా అంటే 25-30 కోట్ల రూపాయల లోపలనే అది సొంతం చేసుకోవడం జరిగింది. భూ కేటాయింపులు అలా ఉంచితే ఇలా కాంట్రాక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుదుర్చుకున్న కాంట్రాక్టులో భాగంగా జిల్లాలో ట్రాన్స్ఫర్లు, కండెన్సర్లు, కెపాసిటర్లు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. అయితే మీటర్లు బిగించే ప్రక్రియ జిల్లాలో 50% పూర్తయినట్లు తెలుస్తుంది. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా ఖర్చు పెడుతున్నారని అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. విషయం రచ్చ కావడంతో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్మార్ట్ మీటర్ల రద్దుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని విశ్వేశ్వరరెడ్డి చిన్న సబ్ కాంట్రాక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టారు. పేరు మోసిన కంపెనీలో చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ తో పాటు సివిల్ కాంట్రాక్టర్ గా కూడా పనులు దక్కించుకున్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి దిమ్మలు నిర్మించడం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి పనులు దక్కించుకోవడంతో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ స్వరూపమే మారిపోయింది. వ్యాపారం విస్తరించడంతో సమీప బంధుగణానికి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల కరెంట్ అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పనులన్నీ షిరిడి సాయికి దక్కేలా అప్పటి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ సంస్థ వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు జరిగితే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పంట పండినట్లే. గాలివానకు జరిగే చిన్న నష్టాలను పెద్దవిగా చూపించి పనులు చేసినట్లు పెద్ద మొత్తంలో బిల్లులు ఎత్తుకున్నట్లు సమాచారం. దీనికంతటికీ అధికారులు, ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడమే కారణం. ఇలా అక్రమ మార్గంలో ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా సంస్థ కార్యకలాపాలను విదేశాలకు విస్తరించింది. ఒక దశలో సంస్థ యజమానిని రెండో సీఎంగా, షాడో ముఖ్యమంత్రిగా విద్యుత్ శాఖ సర్కిల్స్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిలుచుకునేవారని ప్రచారం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో షిరిడి సాయి యాజమాన్యం చెప్పిందే వేదంగా నడిచింది. ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు మూటలు సర్దే బాధ్యత ఈ సంస్థ నిర్వహించేదని ప్రచారం. 2024 ఎన్నికల సమయంలో కూడా సంస్థకు చెందిన కొన్ని కంటైనర్లలో డబ్బుందని ప్రచారం జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, ఐటీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. గత ఆగస్టు నెలలో కడపతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఏం బయటపడిందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎన్ని దాడులు జరిగినా, మరిన్ని తనిఖీలు చేసినా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెనక్కి తగ్గేదే లేదంటూ తమ కార్యకలాపాలు సాగిస్తూనే వెళుతుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కార్యకలాపాలపై విమర్శించేందుకు నాయకులు, అధికారులు వెనకాడతారు. సంస్థ అక్రమాలకు పాల్పడుతుందని తెలిసినా ఎవరూ నేరుగా విమర్శించే సాహసం చేయరు. ఎందుకంటే పార్టీ నాయకులకు డబ్బు సంచులు ఇవ్వడమో, లేదా వారు సిఫార్సు చేసిన వారికి సంస్థలో ఉద్యోగం ఇవ్వడమో, ఇంకా లేదంటే చిన్న సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం సంస్థ చేసి పెడుతుందని తెలిసింది. వీటితో పాటు రాజకీయ పార్టీలకు, అధినేతలకు పార్టీ ఫండ్ ఇస్తారన్న టాక్ కూడా నడుస్తుంది.
అందుకే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపరు. అధికారులు కూడా ఎవరూ సంస్థపై చర్యలకు చొరవ చూపరన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే అధికారులు పోస్టింగ్లు, ప్రమోషన్లు షిరిడి సాయి యాజమాన్యం చేతిలోనే ఉంటాయన్నది ఓపెన్ సీక్రెట్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవినీతి లీలలపై సామాన్య మానవులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బేరీ చేసి చూసుకోకుండా విపరీతంగా రేట్లు పెంచేసేసి దొంగలు ఊర్లు పంచుకుంటారు అన్నట్టు మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఇక్కడ ప్రజలను మభ్యపెట్టేదానికి మేమైతే దీన్ని నెగ్గు తేలుస్తాము, ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల అన్యాయాలు బయటకు తీస్తాము అని చెప్పేసి వీరు కూడా మరి దాన్ని అదే రీతిలో నడవటం కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టవంతులు అనేటువంటిది కూడా ఇక్కడ మేము భావిస్తున్నాము. వీళ్ళలో చిత్తశుద్ధి ఉంటే గతంలో ఒకసారి ఇచ్చినటువంటి టెండర్స్ ని వాటిపైన విమర్శలు వచ్చినప్పుడు వాటిని రద్దు చేసేసినప్పుడు మరి అలాంటి వాటిని మళ్ళా వీళ్ళు పైకి తీసుకొచ్చేసేసి డెవలప్ చేసి మరి వీళ్ళని మరి అదానీల్ని టాటా బిర్లాలని తయారు చేయాలనేటువంటి ప్రేమ వీళ్ళకి ఈ సంస్థ పైన ఎందుకుందో అది కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ముడి పరికరాలను ఒక సంస్థకు మరి ఎందుకు ఇస్తారో తెలియదు. బజార్లో రూపాయి దొరికితే ₹2 ఇస్తారు. మరి అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షాలు ఓని ముట్టుకొని ఇవన్నీ చేస్తారని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా మరి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ యొక్క ఏజెన్సీలను పక్కన పెట్టకుండా మళ్ళీ వాళ్ళకే కొనసాగిస్తున్నారంటే దీంట్లో మతలేమీ అర్థం కావడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళు ఇంకా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అంతకుముందు మాట్లాడిన వాళ్ళంటే ఇప్పుడు నోరు మెరుపుకున్నారంటే ఇదంతా కూడా ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనవ్యాయం అనేది. కాబట్టి డబ్బులుంటే ఆదాయం లాంటి వాళ్ళు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. మరి ఈ ప్రజా సొమ్మంతా వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కాబట్టి ఏమంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు తీసుకొని వాళ్ళు గెలిచడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి డబ్బుల కోసమే మాట్లాడతారు, ప్రజల కోసం మాట్లాడేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడుతున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై తమ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే చర్యలు తీసుకుంటుందని అప్పటి విపక్ష పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై చర్యలు తీసుకుంటామని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అయితే కూటమి సర్కారు ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రభుత్వాన్ని కూడా సదరు సంస్థ మేనేజ్ చేసిందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 100% ఎంక్వైరీలు జరుగుతాయి. ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీ సంబంధించిన అతనే షిరిడి సాయి, అలాగే వాళ్ళకి ఒంగో కంపెనీ ఇండోసోల్ అని వాళ్ళకి ఎన్ని పంపు స్టోరేజ్లు ఇచ్చారు, ఎన్ని సోలార్లు ఇచ్చారు. ఒక సోలార్ 1 మెగావాట్ పెట్టాలి అంటే 3 కోట్లు కావాలి, విండ్ పెట్టాలంటే 5 కోట్లు కావాలి, పంపు స్టోరేజ్ పెట్టాలంటే 6 కోట్లు కావాలి. ఒక 10,000 మెగావాట్లు ఇచ్చేశాడు షిరిడి సాయి విశ్వేశ్వరరెడ్డికి. 10,000 మెగావాట్లు పంపు స్టోరేజ్లు పెట్టాలంటే 60,000 కోట్లు కావాలి. 60,000 కోట్లు కావాలంటే దానికి ఈక్విటీ అంటే ప్రమోటర్గా ఆయన దగ్గర 20% 12,000 కోట్లు ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వీరికి భూములు, ప్రభుత్వ భూములు ఎకరాకు 5 లక్షలు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఇప్పుడు మన గండికోట ఉంది, గండికోటలో ఒకరికి ఇచ్చేశారు. అక్కడ 1000 ఎకరాలు దారాదత్తం. అంటే ఈ 5 లక్షలు ఇచ్చి ఈ మెగావాట్కి ఇచ్చి తీసుకునే వాళ్ళు టెండర్ ప్రకారం పోరా, నీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటావో 1 మెగావాట్కు 10 లక్షల రూపాయలు లంచము తీసుకొని ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలకు అడ్డుకట్ట వేయడం అసలు సాధ్యమవుతుందా లేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విద్యుత్ రంగ సంస్థలో అవినీతి అక్రమాల ద్వారా ₹1,000 కోట్ల కాంట్రాక్టులు పొందిన షిరిడి సాయి సంస్థ ఎలక్ట్రికల్స్ పైన విచారణ జరగాలని పలువురు కోరుతున్నారు. ప్రధానంగా ఆ సంస్థకు పంపుడు హౌసులు, అలాగే స్మార్ట్ మీటర్లు, దీంతో పాటు ప్రభుత్వ భూములను కూడా అపరంగా అప్పచెప్పిన పరిస్థితి పైన ప్రస్తుత ప్రభుత్వమైన కఠిన చర్యలు తీసుకొని దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HMTV, కడప జిల్లా నుండి. రైట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై స్థానికులు మండిపడుతున్నారు. డీటెయిల్స్ ఒక చిన్న బ్రేక్. ఒకప్పుడు రేకుల షెడ్డులో కొంతమంది కూలీల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మోటార్లకు వైండింగ్ చేసుకునే సంస్థ. ఎంత కష్టపడ్డా అంతంత మాత్రం ఆదాయం. చిన్న చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసే ఆ సంస్థ ఇప్పుడు ప్రభుత్వాలతో పాటు వ్యాపార దిగ్గజాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది?
20 ఏళ్ల క్రితం కార్మికులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న ఆ సంస్థ నేడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా చేస్తోంది? వ్యాపారంలో దూసుకుపోవడానికి ఆ సంస్థ అమలు చేసినటువంటి వ్యూహం ఏంటి? కడప ప్రజలు దీనిపై ఏమనుకుంటున్నారు? డీటెయిల్స్ అంతా కూడా మనకు చంద్రమోహన్ అందిస్తారు లైవ్ లో కడప నుంచి. చంద్రమోహన్, ఆలోచన ప్రభుత్వం ఏదైనా సరే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ శాసిస్తుంది. ఎప్పటి ఏ పరిస్థితుల్లో అయినా సరే తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న సంస్థగా ఒక రేకుల షెడ్డులో ప్రారంభమైన ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పనులు ఈరోజు దేశంలోనే వేల కోట్ల రూపాయల పనులు చేసే కాంట్రాక్టు పనులు చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం అయినా సరే తనకు అనుకూలంగా మలుచుకొని అక్రమ మార్గంలో కాంట్రాక్టు పొందుతుందనే విమర్శలు బలంగా ఉన్నాయి. దీంతోపాటు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలకు సంబంధించిన భూములను అలాగే ఇతర కాంట్రాక్టు పనులను తీసుకోవడంతో పాటు వివిధ రంగాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులను శాసించే పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను కూడా శాసించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో షిరిడి సాయి సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు, వాటి అక్రమ కాంట్రాక్టులు ఏ విధంగా ఉన్నాయనే విషయం మనము ఇక్కడ కొంతమందితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ మనోహర్ ఉన్నారు, ఈయన ప్రజా సంఘాల నాయకుడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చాలా అత్యంత తక్కువ సమయంలోనే పెద్ద స్థాయిలోకి ఎదిగింది. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొంది అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున కూడగొట్టుకునే ప్రయత్నం జరిగింది. దీని ద్వారా ప్రజలకు, సామాన్య ప్రజలకు భారం పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా ఇటీవలనే షిరిడి సాయికి సంబంధించినటువంటి ఎండి గారు 1:50 ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు కూడా తను వ్యక్తిగతంగాను కష్టపడిన విధానంగాను ఇతరులు సపోర్ట్ గాను అనేక విషయాలు తన ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం జరిగింది. నేను కూడా చూశాను, పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి మనం గమనించినట్లే స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల అది ప్రజలకు, రైతులకు చాలా తీవ్రంగా అన్యాయం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి పేపర్లో వస్తుంది. చాలా ప్రజలు, మేధావులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము సిఐటిగా తీవ్రంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే స్మార్ట్ మీటర్లు వెంటనే పగలగొట్టండి అని చెప్పి లోకేష్ నాయుడు గారు పాదయాత్రలో ప్రకటించినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగించాల్సినటువంటి అవసరం ఏమిటి, అంతర్యం ఏమిటి అని చెప్పి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆదానికి కట్టబెట్టడానికి మాత్రం వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏమైనా పర్వాలే, ఓట్లు వేసిన ప్రజలు ఏమైనా పర్వాలే, రైతులు చచ్చిపోయినా పర్వాలే, ప్రభుత్వాలు బాగుండాలి, మేము బాగుండాలి, ఆదాని గారు బాగుండాలి, సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం బాగుండాలి, మాకు కమిషన్ రావాలనే రూపంలో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏమైనా ఎక్కువ రూపంలో ఇచ్చింటే దాని మీద విచారణ చేయాలి. లేదంటే దానికి ఏమైనా తక్కువ ఇచ్చింటే దానికి ఏంటి, ఇవ్వడానికి కారణాలు ఏమిటి, ఎస్టిమేషన్ ఏమిటి, ప్లాన్ ఏమిటి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అనేది కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలే దాన్ని పరిశీలన చేయాలి. ప్రభుత్వమే పరిశీలన చేయకపోతే ఎలా సాధ్యమవుతాంటి? అధికారం రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. అంటే ఏరు దాటకున్నపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం లేదు. ఒక ఆనందం ఏంటంటే కడప జిల్లాలో షిరిడి సాయి లాంటి ఫ్యాక్టరీ ఉండడం అనేది ఒక సంతోషం. అయితే అందులో ఉపాధి ఉంది, ఉపాధి ఇస్తున్నటువంటి అవసరం. అయితే దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది వేరే యాక్సెప్ట్. కానీ షిరిడి సాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రభుత్వాలైనా కూడా చిత్తశుద్ధితో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి గత ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ఉండాయని చెప్పి మేము భావించడం లేదు. కాబట్టి ప్రజలు దీని మీద తిరగబడాలి, రైతులు తిరగబడాలి. కాబట్టి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం, మీ ద్వారా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారా ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సంతోషం. దీని మీద వాస్తవాలు ఏమిటి అనేది పరిశీలన చేసి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ఇప్పటికే ఆంజనేయ రెడ్డి గారు అనుకున్నా బెంగళూరు నుండి, హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే కడప జిల్లాలో మొత్తం స్మార్ట్ మీటర్లు అందరినీ పెట్టి దాదాపు 500 నుంచి 1000 మందిని రిక్రూట్మెంట్ చేసి ఇంటింటికి వెళ్ళి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఎక్కడెక్కడ ప్రజలు నివారించాలి, నిలవరించాలి, పగలగొట్టాలి, దానికి ప్రభుత్వం తిప్పి కొట్టే ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 2 నెలల కిందట ప్రభుత్వం, ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వము 2 నెలల కిందట స్మార్ట్ మీటర్ల ఏర్పాటును, ఆ ప్రక్రియను ఆపేస్తున్నామని చెప్పేసి మీడియా సంస్థల ద్వారా లీకులు ఇవ్వడము, అలాగే కథనాలు ప్రచురించడం జరిగింది. అయినా కూడా తమ పనులేమో తాము చెప్పినా కూడా పనులేమో జరిగిపోతున్నాయి. ఇది ఏ దృష్టితో చూడాలంటారు?
ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రజలు కారణం. కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని కాపాడడం వాళ్ళ ధర్మం అయిపోయింది. గతంలో కూడా చాలా ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్ పైన చాలా అభియోగాలు వస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు కావచ్చు, వాళ్ళ భూములు కావచ్చు, తర్వాత ఇంకా ఎంప్లాయ్మెంట్ అన్నీ కావచ్చు. ఇటీవలనే కడప జిల్లాలో ఈరోజు P4 పైన కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. లఘు చర్చ కూడా పెట్టినారు. తర్వాత ఈ లాస్ట్ వీక్లో ఈ కడప జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేము కూడా అటెండ్ కావడం జరిగింది. మరి ఇండస్ట్రియల్స్ GM గారు ఇతన్ని ప్రమోట్ చేసి వాళ్ళ సిరిడి సాయి నుంచి ఒక మేనేజర్ అని ఆయన మాట్లాడాడు. 4,000 మందికి ఇంకా ఎంతమందికి మేము ఉపాధి కలగజేస్తున్నామని చెప్తే కలెక్టర్ గారు కూడా వాళ్ళని ప్రశంసించినాడు అనమాట. అంటే వీటి వల్ల ఏమైందంటే వాళ్ళు అది ఎమ్మెల్యేలను అధికారులను మినిస్టర్లను తర్వాత ఇక్కడ లోకల్గా వచ్చిన కలెక్టరు ఈ మధ్య కాలంలో వచ్చినాడు. మరి అతను కూడా అప్పుడే వాళ్ళని ప్రశంసిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఉద్యోగాలు ఇస్తున్నారు కదా అనే ఒక చూపించేసి వాళ్ళు చేసే ఇవన్నీ చర్యలని కూడా ప్రభుత్వం అధికారులు చేయలేము. కాబట్టి వెంటనే వాళ్ళపైన సిరిడి సాయి ఎలక్ట్రికల్ పైన అభియోగాలు వచ్చినాయి. అవి నిజమో అబద్ధమో మాకు తెలియదు, కానీ అభియోగాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి వాళ్ళపైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇటువంటి వాళ్ళు రాకుండా, తర్వాత ప్రభుత్వము ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే వాళ్ళు పాత వాళ్ళని కూడా ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళని అనేది అధికారం చేస్తుంది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మిగతా కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ కూడా ఇటువంటివన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలు. ఇంకో విషయం ఏమంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, అవినీతి ఎక్కువైపోయింది. తర్వాత ఇంకోటి అయిపోయిందని కూడా మరి ప్రజలంతా వాళ్ళకు 90% సీట్లు ఇచ్చినారు. మరి ఎందుకు ఇచ్చింది, ఇటువంటి వాళ్ళని వెనకేసుకోవడానికి కోసమేనా? మరి ఏమైందని డబ్బు ఉంటే మేము ఏ పార్టీ వాళ్ళనైనా సరే, ఏ అధికారులైనా సరే మరి మేము వాళ్ళని మా పరం చేసుకుంటామనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వము అధికారులు ఏం చేయడం లేదు కాబట్టి ఇంకా ప్రజలే రావాలా చర్య తీసుకోవడానికి. అంటే ప్రజలే మరి జరిగే అన్యాయాలకు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ జరిగే అన్యాయాల పైన చేసే తప్ప మరి ప్రభుత్వం ఇప్పుడే 6 నెలలు టైం అయిపోయింది ఇచ్చినాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంపై కూడా ఇటువంటి చర్యలు తీసుకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకు ఇక్కడ రమణ గారు ఉన్నారు, ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, సోషల్ యాక్టివిటీస్. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున భూములు అలాగే వివిధ రకాల ప్రయోజనాలను షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో అయినా సరే 9 నెలలు గడిచిపోయింది. ఈ సంస్థకు సంబంధించి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు నిలిపివేస్తామని చెప్పింది, కానీ అది ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతోపాటు ఇక్కడ ఏమైనా సంస్థను నెలకొల్పిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏమైనా ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలకు నిరుద్యోగ మోసం చేసి మభ్యపెట్టి కార్పొరేటెడ్ సంస్థలకి మరి ప్రజా సంబంధించినటువంటి ఆస్తులను, భూముల్ని తాకట్టు పెట్టడమే అవుతుంది. ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీ వాళ్ళ జేబులు నింపుకునే క్రమంలో మరి ఇటువంటి విధానాలకు పాల్పడుతుంది. ఇది రాయలసీమ వాసులు కొత్త ఏం కాదు. గతంలో ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే క్రమంలో వందలాది ఎకరాలు గాలి జనార్దన్కి దోచిపెట్టిన విషయంలో కూడా అప్పటి నాయకులు ఇక్కడ తొందరలు కూడా గుడ్లు పెట్టలేనటువంటి భూములు ఇవి. ఆ భూముల్ని మరి ఇస్తే తప్పేముంది, ప్రభుత్వానికి లాభం ఉంటుంది కదా అని అన్నారు. మరి ఆ క్రమంలో మరి ఈ రోజున షిరిడి సాయి విషయంలో కూడా మరి వాళ్ళు మొన్న 4 రోజుల క్రిందట కడపలో P4 ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గరీబు హఠావు అనేటువంటి కార్యక్రమే. అటువంటి కార్యక్రమంలో P4 ప్లాన్ అని తీసుకొచ్చిన క్రమంలో ఆ షిరిడి సాయిబాబా జనరల్ మేనేజర్ ఒక అతన్ని మరి ఇక్కడ ఉండేటువంటి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ GM డైరెక్ట్ గా పిలుచుకొని వచ్చి అతన్ని కలెక్టర్ గారికి అక్కడ ఉండే సభాసదులకు రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు 4,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా 2,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి.
ఇదేంటండి? ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని, కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి భూముల్ని వేలల్లో లక్షలు ఖరీదు చేసేటువంటి భూముల్ని వేలల్లో లక్షలకు వాళ్ళు ఖర్చు పెట్టేసేసి ప్రజల కంట నీరు తుడిచేయడానికి మళ్ళీ ఈ రకంగా ఏదో ప్రజా ప్రయోజనాల కోసం ఇస్తామని అంటా ఉన్నారు. ఈ ముఖంగా నేను అడుగుతున్నాను, మరి వారికి గతంలో ఎకరా ₹1,00,000 ఇచ్చారంట. మరి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ రోజున ₹1,50,000 ఇస్తారు. ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్కి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇవ్వటానికి మరి ఈ గవర్నమెంట్లు సిద్ధంగా ఉన్నాయా? మరి గతంలో ఇంతకుముందు ప్రభుత్వానికి రాకముందు వీళ్ళు చేసినట్టు వాగ్దానాలు, వీర విక్రమ ప్రతాప్ ఇవన్నీ కూడా వాళ్ళు పలికి ఈ రోజున మేము కూడా వాళ్ళలాగే అని అన్నట్టు మరి వీటిపైన సరైన చర్యలు తీసుకోకుండా ఉండటము, ప్రభుత్వాలన్నీ ఇంతే ప్రజలను మోసం చేయటం, ఈ మోసాలని ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒకవైపు నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు మరి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి అటువంటిది మరి ముఖ్యంగా ఏదో ప్రైవేటు సంస్థలకి వాళ్ళ ద్వారా ఈ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేపించే క్రమంలో వాళ్ళకు అప్పచెప్తున్నారంటే ఈ పాలకులకు సమర్థత లేదు అని. సమర్థత ఉన్నటువంటి పాలకులైతే వాళ్ళు సొంతంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తారు, భారీ పరిశ్రమలు. గతంలో బాబాసాహెబ్ అమ్మనాడు ప్రజలు ఇప్పుడు 43లో రావాల్సినటువంటి దాన్ని 47 వరకు దాన్ని నిలబెట్టినందుకంటే తెల్లదొరలు పోతున్నారు, నల్లదొరలు వస్తున్నారు. నల్లదొరలు మరి వచ్చే క్రమంలో ఈ రోజున ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి, మరి భూమిని పరిశ్రమగా మార్చండి అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున అదే భూమిని వీళ్ళకి సమర్థత లేక, వీళ్ళ క్రియేటివిటీ సృజనాత్మకత లేక ప్రైవేటు సంస్థలపైన, భారీ పరిశ్రమలపైన ఆధారపడుతున్నారు. అదే ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించకూడదు? ప్రభుత్వ పరంగా అయితే ప్రతి వ్యక్తికి హక్కు ఉంటుంది దానిపైన, అంబేద్కర్ చెప్పినట్టు. ఆ హక్కుని మరి తోసేయటానికి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం, ఇదే ఈ షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళకి, మరి ఇలాంటి వాళ్ళకి భూములు కట్టబెట్టడం. గతంలో SCZల పేర్లు స్పెషల్ ఎకనామికల్ జోన్ల కింద వేలాది ఎకరాల భూములు కట్టబెట్టారు. మరి దానికి సంబంధించి వాళ్ళు కట్టబెట్టిన వేలాది ఎకరాల భూముల్లో ఎక్కడైనా ఒక్క పరిశ్రమ ఉందా? ఒకళ్ళకి ఏమన్నా ఉద్యోగం ఇచ్చింది? ఉద్యోగ దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి విధానాలని ప్రజలు నమ్మరు. కాబట్టి దీనిపైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేసి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వచ్చిన ఇంత టైం అయినా కానీ ఇంతవరకు వీటిపైన ఏ రకమైన చర్యలు లేవు. కాబట్టి ప్రజలు ఎప్పట్లా గొర్రెలు కాదో చూస్తూ ఉండరు. మీ సంగతి కూడా తేల్చుకుంటారు. ఫస్ట్ వీళ్ళకి ఇదే కాకుండా ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంట. కాబట్టి ఇలాగ భూములు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తే మాత్రము ప్రజలు సహించరు, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని రాయలసీమ SC/ST హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం హెచ్చరిస్తూ ఉంది. ఇది ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ SCZల పేరుతో వేల ఎకరాలు కేటాయించడం జరిగింది. వాటన్నింటినీ కూడా వినియోగించడం లేదనే అభిప్రాయాన్ని రమణ గారు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్ చంద్రమోహన్. అది కడప ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు చాలా భూమి కేటాయించారు, ఇకపై భూమి కేటాయించే ఆలోచన కూడా చేస్తున్నట్టున్నారు. సో దాన్ని అడ్డుకొని తీరుతామంటున్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు రేకుల షెడ్డులో ఉన్నటువంటి సంస్థ, కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి సంస్థ ఇప్పుడు లక్షల కోట్లకు ఏ విధంగా పడగలెత్తగలిగింది అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. అయితే విపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే మనతో మాట్లాడేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి లింగారెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి లింగారెడ్డి గారు, విపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి కావచ్చు, అసలు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఉండేటువంటి ప్రసక్తే లేదు, రైతులపై ప్రేమ ఉంటే అసలు స్మార్ట్ మీటర్లే పెట్టరు అన్నటువంటి విమర్శలు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే షిరిడి సాయికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఇప్పుడు ప్రస్తుతం వాళ్లతోనే నడుస్తున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఎందుకు ఇలా? ఒకటండి, మీకు ఇలాగ మాట్లాడిన మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. 1,30,000 కోట్ల నోట్లో ఉంది. అంటే విద్యుత్ వ్యవస్థ వచ్చేసి ఇవన్నీ కూడా పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లో మొత్తం కలిపి 1,30,000 కోట్ల నోట్లో ఉంది. గతంలో 33,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన, అంటే అది ఇళ్లకు సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, వాణిజ్య సంబంధించినటువంటి కనెక్షన్ల విషయంలో 33,000 కోట్ల రూపాయల
అదనపు భారాన్ని గత ప్రభుత్వము ప్రజలపై వేసింది. అంతకుముందు ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బాధులే బాధలు అని చెప్పి ప్రజలకు ఎక్కువగా భారాన్ని పెట్టి ప్రజలపైన కరెంటు ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పినారు. అంటే పెంచకపోయినా కూడా పెంచినట్లు ప్రవేశించేస్తాడు. ఆయనేమో 3,000 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము, ప్రజలు ఇబ్బంది పెట్టడం, వీళ్ళైతే తగ్గిస్తామని చెప్పడం జరుగుతాం. ఇప్పుడు సిద్ధి సాయి విషయానికి వచ్చేప్పుడు ఏమవుతుందంటే ఇది దాదాపు 42,000 కోట్ల రూపాయలు ఆ సంస్థకు చెల్లింపులు జరిగినాయని. తర్వాత వచ్చేసి స్మార్ట్ మీటర్లలో మిగతా రాష్ట్రాల కంటే కూడా స్మార్ట్ మీటర్లు కానీ లేకపోతే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లు కానీ తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా రేట్లు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఇదాకా మిత్రులు చెప్పినారు స్మార్ట్ మీటర్లు మీరు ఆపేస్తామన్నారు కదా, అవి ఎందుకు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయని చెప్పి అడుగుతున్నాం. ఈ ఒకసారి తప్పు ఒప్పు జరిగిన తర్వాత ఈ కాంట్రాక్ట్ సంస్థలతో ప్రభుత్వ సంస్థలకు అగ్రిమెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అవి కొన్ని లోపాలు ఉన్నా కూడా రద్దు చేస్తానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోతారు, ఆ కోర్టులో సంవత్సరాలు ఏమి తగదు, తిరిగి వాళ్ళకి డ్యామేజెస్ కట్టేయమని చెప్పో లేకపోతే కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి రేట్లు ఇవ్వని చెప్పో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ ప్రభుత్వానికైనా అది ఉండేటువంటి అంటే ప్రస్తుత ప్రభుత్వానికి కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేక లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టే కంటిన్యూ అవుతుందా? నేను అది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం లేదు. ఏ ప్రభుత్వానికైనా ఏ కాంట్రాక్ట్ సంస్థకైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా రావచ్చు అనేటువంటి సమస్యల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏమంటారంటే మెగా వాళ్లకు టీడీపీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వము వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, తర్వాత మళ్ళా టీడీపీ ప్రభుత్వమే ఇచ్చింది అనేటువంటిది జరుగుతుంటుంది. మరి ప్రజలు కానీ అందరూ కూడా పేదవాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ లో స్పెసిఫిక్ సంబంధించిన వర్కులు ఏమైందంటే ఈ రాష్ట్రంలో దేశంలో రెండు మూడు సంస్థలే ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఏదో తక్కువ రేటు కోట్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదు ఒకసారి 2 సార్లు క్యాన్సిల్ చేసినా 3వ సారి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఏమైందంటే సిటీ సాయి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో మొత్తము దానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక గుత్తాధిపత్యం ఉంది. అంటే లీగలైజ్ గుత్తాధిపత్యం ఉంటుంది. దాంట్లో నుంచి ప్రభుత్వం రేటు తప్పించుకోవాలంటే కష్టమైన పని. దానికి రేట్ తక్కువ కోట్ చేశారనుకోండి వేరే సంస్థ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇచ్చిన తర్వాత బట్ ఇలా ఇస్తేనే గతంలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. తర్వాత వచ్చిన తర్వాత ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేస్తాము, స్మార్ట్ మీటర్లే రద్దు చేస్తాము, ఇటువంటివి హామీలు అయితే ఎన్నికల ముందు చూసాం కదా. సో మీ పైన జనం పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ గత ప్రభుత్వం లాగా విచ్చలవిడిగా వాళ్ళకు టెండర్లు ఇచ్చేదో లేదంటే ఇప్పుడు చేసే పనుల్లో అవినీతి అక్రమాలు ఉంటే ఆ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించిన చెల్లింపులు చేయడమో ఇవన్నీ జరగదు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దుబారాలు మొత్తానికైతే వీటికి సంబంధించి ఒక కమిటీ వేసి వాస్తవాలు వెలికి తీయాలి అని చెప్పేసి ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఆ దిశగా ఆలోచించాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైవ్ లో అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే సివి సురేష్ గారు, వీరు సీనియర్ న్యాయవాది, మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే. అయితే గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్ట్ తోని ట్రావెల్ అయ్యారు, పెద్ద ఎత్తున విమర్శలు ఫేస్ చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి లీగల్ ఇష్యూస్ అడ్డు వల్లనే కంటిన్యూ అవుతోంది అనుకోవచ్చా? మీ ఒపీనియన్ ప్రకారం ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? దీనికి సంబంధించి చెప్పండి మీ అభిప్రాయం.
నమస్తే అండి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించిన వరకు ప్రధానంగా 3 సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి భూమి కేటాయింపులు, 2 టెండర్స్ లో వాళ్ళు ఆ పదవులు దక్కించుకోవడము, 3 వచ్చేసి పన్నుల ఎగవేతలు. పన్నుల ఎగవేతలపై ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరిగాయి. ఆ ప్రాసెస్ కొనసాగుతోంది. తర్వాత ఈ కేటాయింపులు, భూమి కేటాయింపుల విషయంలో అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. ఇలాంటి ప్రైవేట్ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికంతటికీ కూడా వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయల విలువైన భూమిని వాళ్ళకి అప్పచెప్పడంపై అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. దానిపైన ఏదన్నా ఒక కమిటీని, ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాటి కేటాయింపుల్లో ఉన్నటువంటి లొసగులు ఏంటి, ఆ కేటాయింపులు న్యాయబద్ధంగా జరిగాయా, అది ఎంతవరకు ఫీజిబిలిటీ వచ్చింది గవర్నమెంట్ అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కేటాయింపులకు ఇచ్చినటువంటి భూములు ఇవాళ వెనక్కి తీసుకోలేము. కానీ వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టడానికి ఒక అవకాశము కమిటీకి, సుప్రీంకోర్టు జడ్జి గారితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కేటాయింపులు ఒరిజినల్ గా జరిగాయా, ఆ కేటాయింపుల్లో ఎన్ని లొసగులు ఉన్నాయి, ఎంత చేతులు మారినాయి భూమి అనేటువంటిది ఒక విషయం. ఇకపోతే ఈ టెండర్ లో ఇప్పుడు మీరు చెప్తున్నారు స్మార్ట్ మీటర్స్ గురించి. స్మార్ట్ మీటర్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. అదానీ గ్రూప్ వాళ్లకు స్మార్ట్ మీటర్స్ ఫిక్స్ చేయమని ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్ కూడా అన్ని ఒప్పుకున్నాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోలేదు, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒప్పుకుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ల బిగింపు జరుగుతూ ఉంది. ఇటీవల జస్టిస్ నాగార్జున రెడ్డి గారి హయాంలో ఒక పబ్లిక్ హీరింగ్ జరిగింది. ఈ పబ్లిక్ హీరింగ్ లో టారిఫ్స్ గురించి, వాటి గురించి అన్ని రంగాల నుంచి వివరాలు తీసుకునేటప్పుడు చాలా మంది పబ్లిక్ ఈ షిర్డీ సాయి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు మొత్తం అందరు సిఎండీలు కూడా ఇవన్నీ గ్లోబల్ టెండరింగ్ అండి. గ్లోబల్ టెండరింగ్ ఇక్కడ మీరు మీ టీవీలో కూర్చొని, మీ కంప్యూటర్ లో కూర్చొని మీరు కూడా ఆన్లైన్ లో టెండర్లు వేయొచ్చు. వాళ్ళు టెండర్స్ కోట్ చేసినారు, వాళ్ళకు వచ్చినాయని చెప్పి సిఎండీలే వారిని ఆ యొక్క పబ్లిక్ ను రేజ్ చేసినటువంటి సమస్యలను వాళ్ళు సబ్మిషన్ చేయడం. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ రీవ్యాంపింగ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంథనింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ 2 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం అంతటా ప్రణాళిక స్టార్ట్ చేసింది. ఇంకా కేవలం 13 నెలల వ్యవధి మాత్రం ఉంది దానికి. అంటే అగ్రికల్చర్ లైన్స్ వేరే, డొమెస్టికల్ లైన్స్ వేరే అనే విధంగా వేసేదానికి 2 లక్షల కోట్ల రూపాయలు రీవ్యాంపింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రభుత్వం అలాట్ చేసింది. అయితే స్టేట్ గవర్నమెంట్ కి వచ్చినటువంటి టెండర్లలో 2/3 టెండర్స్ ను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ గ్లోబల్ టెండర్స్ ద్వారా, ఆన్లైన్ టెండర్స్ ద్వారా దానిని దక్కించుకుంది. దీన్ని 3 ఒకే రకంగా అంటగట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే గ్లోబల్ టెండర్స్ లో, ఆన్లైన్ టెండర్స్ లో ఎవరైనా కూడా దానిని వేయొచ్చు. ఈ రీవ్యాంపింగ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంథనింగ్ సిస్టమ్ లో ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీళ్లకు టెండర్స్ వచ్చిన మాట వాస్తవము. దానిపైన ఎలాంటి ఎలాంటి విచారణ కమిటీ వేయలేదు. దీనిలో ఎలాంటి అవకతవకలు జరిగినాయని ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేయలేదు. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ మాత్రం జరిగాయి. సో నేను చెప్పేది ఏమంటే స్మార్ట్ మీటర్స్ విషయం వచ్చేలకు అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. ఆ స్మార్ట్ దాని ప్రకారం అదానికి అది ఇచ్చారు, దానికి మన స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారు. ఆ స్టేట్ గవర్నమెంట్ తరఫున వీళ్ళకి కొన్ని అన్నాయి, వాళ్ళు దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. ఆ రేట్స్ అవన్నీ కూడా టెండరింగ్ సిస్టమ్ ప్రకారమే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో 2 అంశాల మీద జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకటి భూమి కేటాయింపులు. 2005లో రాజశేఖర రెడ్డి హయాం నుంచి వీళ్ళు చాలా అద్భుతంగా పైకి ఎదిగారు. ఎంత ఎత్తి ఎదిగారంటే ఇతరులకు అసూయ కలిగే విధంగా, ఇతరులు ద్వేషించే విధంగా. మొత్తానికి ఒక విచారణ కమిటీ వేస్తే గనక భూములు వెనక్కు తీసుకోలేకపోయినా ఏదైతే మతలబులో ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్ లో అందుబాటులోకి వచ్చి లీగల్ గా ఉన్నటువంటి పాయింట్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక విశ్వనాథ నాయక్ ఉన్నారు, మన రిపోర్టర్. ముఖ్యంగా రాయచోటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏమంటున్నాయి అన్నటువంటి వివరాలు అందిస్తారు. విశ్వనాథ్ వినిపిస్తోందా? విశ్వనాథ్, మొత్తానికైతే ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై ఎక్కడ చూసినా కూడా స్థానికులు, ఇంతకుముందు మనం కడప మాట్లాడాం, ఇప్పుడు మరి కాసేపట్లో రాయచోటి ప్రజల యొక్క వివరాలు కూడా తీసుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని. ఎక్కడ చూసినా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఒక విచారణ కమిటీ వేయాలి అని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి భూ కేటాయింపులపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్మార్ట్ మీటర్స్ కు సంబంధించి కూడా విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ముఖ్యంగా సెంట్రల్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం,
సో ఈ టెండర్లో వచ్చినటువంటి రేట్ల ప్రకారమే స్మార్ట్ మీటర్లు ఉంటాయి. అది వెనక్కి వెళ్లేటువంటి అవకాశం లేదు. బట్ ఈ భూ కేటాయింపులకు సంబంధించి విచారణ గనక చేస్తే, విచారణ కమిటీ వేసి గనక నిజాలు నిగ్గు తేల్స్తే, ఒకవేళ భూమి అక్రమంగా కట్టబెట్టారు అని తేలితే భూమి వెనక్కి తీసుకోలేకపోయినా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ను రీకలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ప్రజా సంఘాలైతే పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్స్ కు సంబంధించి కావచ్చు, భూ కేటాయింపుకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ కూడా మనకు ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది. రైట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో జమ్మలమడుగు నుంచి మన రిపోర్టర్ చిన్ని కృష్ణ ఉన్నారు, వివరాలు అందిస్తారు. చిన్ని కృష్ణ. నమస్తే మేడం. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు అప్పనంగా అడ్డగోళ్లుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి కట్టబెట్టారని ఆరోపణలు వచ్చిన ఈ నేపథ్యంలోనే విద్యుత్ స్మార్ట్ మీటర్లకు అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి మనకు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సిపిఐ తరఫున సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి అన్న. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, అదే విద్యుత్ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ, వీటికి మీరే ఉంటారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అనేది పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీగా మారడం జరిగింది. అయితే గతంలో 70 కోట్ల రూపాయలతో దాదాపు 5,000 ట్రాన్స్ఫార్మర్లు కొని ఇవాళ పీలేరు, మదనపల్లె, అనంతపురం జిల్లాలో పూర్తిగా కూడా అవి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఇక్కడ గోల్మాల్ జరిగేటువంటి పరిస్థితి. రీటెండర్లు పెట్టుకోకుండా, మరి టెండర్లు వేయకోకుండా, రీటెండర్ల పేరుతో ఎక్కడ కూడా టెండర్లు పిలవకోకుండా సొంతానికి షిరిడి సాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. అయితే ఇవాళ 600 నుంచి 700 కోట్ల రూపాయలు, దాదాపు 12,000 స్మార్ట్ మీటర్ల రైతులకు బిగించాలనే దురుద్దేశంతో ఇవాళ గత ప్రభుత్వం ఎన్నుకునేటువంటి పరిస్థితి. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ప్రశ్నించింది. ఎక్కడైతే అక్కడ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా కూడా వైసీపీ నడిచే బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తా ఉంది. ఏదేమైనా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక వర్గాలు మారుతున్నాయి తప్పితే ఇక్కడ రైతులకు, ప్రజలకు ఒరిగింది లేదు. వెంటనే స్మార్ట్ మీటర్ల పైన పునరాలోచన చేయాలని మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఒక ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేగువీర బొమ్మ వేసుకొని స్మార్ట్ మీటర్ పగలగొట్టండి, రైతులకు అండగా ఉన్నామని చెప్పినటువంటి ఆయన ఈరోజు కాషాయ దుస్తులు ధరించుకొని పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుక నాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రశ్నించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ఇది దుర్మార్గమైన విషయం. మేము పూర్తిగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ను వ్యతిరేకిస్తున్నాం. ప్రసాద్, సిపిఐ, జమ్మలమడుగు. విధంగా మనతో మాట్లాడడానికి మరో కొంతమంది విపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న. షిరిడి సాయి ఎలక్ట్రానిక్ సంబంధించింది వేల కోట్ల భూములు అప్పనంగా అప్పచెప్పారు. అదే విధంగా ఉద్యోగాలు కూడా ఇస్తారు. మరి ఎటువంటి ఉద్యోగాలు లేదు, కానీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దీనిపై మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వంతో మన గత వైసీపీ ప్రభుత్వం పాలనలో మన ఒప్పందాలు చేసుకొని వేల కోట్ల రూపాయలు మళ్ళీ సాయి ఎలక్ట్రికల్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. కానీ అందులో మరి ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా
మళ్ళీ ఆ గత ప్రభుత్వం కూడా రైతులకు ఇటు చూస్తే కనుక స్మార్ట్ మీటర్లు బిగించి అదే క్రమంలో ప్రజలపై అతి భారాలు వేయడమే తప్ప ప్రజలను మభ్యపెట్టడమే తప్ప వేరే అంశం కాదని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 9 మార్లు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ దానికి సమానంగా ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెంచి ప్రజల మెడలకు ఉరితాడు వేయడమే చెప్పి సిపిఎం పార్టీగా మేమైతే చెప్పదలుచుకుంటున్నాం. అందుకనే మేమోటే చెప్పదలుచుకుంటున్నాము. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన స్మార్ట్ మీటర్ల మీద బహిరంగ సభలలో అతని ఉపన్యాసాన్ని ఉదరగొట్టి ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులకి ఎక్కడికక్కడ పద్దలు కొట్టండి అని చెప్పి మళ్ళీ సంకేతాలు ప్రజల పక్షాన మేము పోరాడతాం, మా ప్రభుత్వం వచ్చే స్మార్ట్ మీటర్లు బిగించాం, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఉపన్యాసం చేసినటువంటి లోకేష్ గారు ఎక్కడున్నారో మళ్ళీ ఈ రోజు మాకైతే కనపరావడం లేదు. మరి ఇప్పుడైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వము స్మార్ట్ మీటర్లకు కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏ విధంగా సాగిలపడిందో అదే విధంగా ఈ రోజు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కూడా సాగిలపడుతుందని చెప్పి మేమైతే గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. అందుకే ప్రజల పక్షాన పోరాటాలకు సిపిఎం పార్టీగా ఈ స్మార్ట్ మీటర్లు రద్దయ్యేంత వరకు మన గతంలో ఉన్నటువంటి పాత మీటర్లనే బిగించాలని చెప్పి మన రైతులను ఇటు గృహాలకు ఉపయోగించేటువంటి ప్రజలకు అండగా నిలబడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుప్తామని చెప్పి సిపిఎం పార్టీగా మన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రైట్ చిన్ని కృష్ణ, అది జమ్మలమడుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నేతలు పెద్ద ఎత్తున గత విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక చంద్రమోహన్ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. కడపలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏమంటున్నాయి ఏంటి అన్న దానిపై. చంద్రమోహన్, చిన్న అవినీతి అక్రమాలకు పాల్పడితేనే కఠినంగా శిక్షించే ప్రభుత్వాలు పెద్ద పెద్ద కుంభకోణాలకు పాల్పడుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున తీవ్ర నిరసన గలం వినిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించిన ఈ కుంభకోణాన్ని వెలికి తీసి విచారణ జరపాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి మీరేం చెబుతారు? నమస్తే సార్, నా పేరు మాధవ్ మురళి, నేను జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించిన స్మార్ట్ మీటర్లు అయితేనేమి, కేవీ మీటర్స్ అయితేనేమి, ఇవన్నీ కుంభకోణం చాలా జరిగిందని చెప్పి అది గత వైసీపీ ప్రభుత్వం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయక్రమాలు వెలుగు తీయడంలో, ఎందుకంటే ప్రతి ఒక్క సంస్థలో ఒక వైరస్ మాదిరి ఈ యొక్క అవినీతి కుంభకోణాలు చేశారు వైసీపీ ప్రభుత్వం. ఆ యొక్క వైరస్ మేము వెతికి తీయడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అది మొత్తానికైతే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నవి రెండు. ఒకటి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. మరోవైపు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి అక్రమాలు జరిగాయి అంటున్నారో వాటికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది ఇవాల్టి షిరిడి సాయి లీలలు స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం దాగదు.